స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పంట అపరాలు. ప్రధాన పంటగా అంతర పంటగా సాగు చేసే అపరాలలో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువులు కలుపు యాజమాన్యం కీలకం. ప్రస్తుతం ఖరీఫ్లో అపరాలు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు పాటించాల్సిన కలుపు ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయాలంటే అన్నదాతలు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ కావడం, తెగుళ్ల బెడద, పండిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులు నెలకొంటున్నాయి. ప్రధానంగా నీటి లభ్యతలో అన్నదాతలు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అనేక మంది రైతులు మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వరితో పాటు ప్రధాన పంటల స్థానంలో అపరాలు సాగు చేయడం లాభసాటిగా ఉంటోంది. అందుకే చాలామంది రైతులు ఖరీఫ్లో అపరాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు, కలుపు యాజమాన్యం కీలకమని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడే మనకు అనుకున్న దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు ఈ మూడింటిని కలగలిపి వాడుకోవాలి. సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు వాడుకోవాలి. చివరి దుక్కులు వేసుకోవాలి. అది లభ్యం కాని పరిస్థితులలో మనకు చెరువు మట్టి కానీ, లేదా కోళ్ళ ఎరువు కానీ, లేదా వర్మీ కంపోస్ట్ కానీ కూడా మనం వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకు జీవన ఎరువులు అయినటువంటి పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఇది ఎకరానికి 2 కిలోలు మనం చివరి దిక్కులో సాళ్ళల్లో విత్తనం వేసే సాళ్ళల్లో చేసుకున్నట్లయితే మనకు పొలంలో మనకు మట్టి ఏదైతే నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమగు రూపంలోకి మార్చడానికి ఈ పిఎస్బి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి 2 కిలోలు వాడుకోవచ్చు. రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము కేవలం చాలా తక్కువ మోతాదులనే మనం ఈ నత్రజని ఎరువులని వాడడం జరుగుతుంది. కేవలం ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఉపయోగిస్తాం. దానికి తగ్గట్టుగా చెప్పాలంటే 18 నుంచి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులు వేసుకుంటే సరిపోతుంది. ఇది పెసర పంటకైనా, మినుముకైనా, కంది పంటకైనా కూడా ఇదే మోతాదులో వేసుకోవాలి. మనకు వీటితో పాటుగా మనకి ఏదైనా లోపం ఉంది అనుకున్నప్పుడు పొటాషియం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొటాషియం సంబంధించిన ఫర్టిలైజర్ కూడా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఎకరానికి 15 కిలోలు వేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు మనకు పోషక లోపం అనేది కనబడదు. మొక్క పెరిగేటప్పుడు ఒకవేళ జింకు లోపం కానీ, తర్వాత పొటాష్ మనకు ఐరన్ లోపం కానీ కనిపించినప్పుడు ఈ పంటలలో జింకు లోపం కనబడితే జింక్ సల్ఫేటు 2% ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి సంవత్సరం కనబడుతుంది అనుకున్నప్పుడు అది కూడా జింక్ సల్ఫేట్ కూడా మనకు జింకును కూడా ఒక ఎకరానికి 15 కిలోలు వేసుకోవచ్చు చివరి దిక్కులు. అలాగే ఐరన్ డెఫిషియన్సీ కనబడుతుంది అన్నప్పుడు మనకు మొక్క పెరుగుదల దశలో, శాఖీయ దశలో ఐరన్ సల్ఫేట్ కూడా మనకు పిచికారీ చేసుకోవాలి 2%. అలాగే దీంతో పాటుగా మనకు సిట్రిక్ యాసిడ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అలాగే మనం కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పంటలో మనం కలుపు సరిగా యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా లాస్ అనేది జరుగుతుంది. ఈ అపరాల పంటలలో కూడా 30 నుంచి 70% వరకు మనం లాస్ అనేది గమనించడం జరిగింది. ఈ పంటలలో విత్తనము పొలంలో పెట్టిన తర్వాత 48 గంటల లోపు కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని 2 రకాలు. అంటే విత్తనం పెట్టినప్పుడు మనం కొట్టే మందులను ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు. దాని తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కొట్టుకునే మందులను పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు విత్తనం పెట్టిన 48 గంటల లోపు భూమి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను పెండిమిథాలిన్ అనే మందును 1.3 నుంచి 1.6 లీటర్లు, అంటే మనం 2 డోసులు చెప్తున్నాం. తక్కువ డోస్ వచ్చేసి మనకు ఎర్రచలక నేలలు, ఎక్కువ డోస్ వచ్చేసి నల్లరేగడి నేలలలో వాడుకోవాలి. ఏ మందు చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎకరానికి 200 నీళ్ళల్లో కలుపుకొని కొట్టుకోవాలి. అలాగే హెక్టార్కు 500 లీటర్లు ఖచ్చితంగా వాడాలి. ఈ వాడడం కూడా మనకు
శుద్ధమైన నీరును వాడాలి. తర్వాత కొట్టేటప్పుడు కూడా నాక్స్టాక్ స్ప్రేయర్లు వాడుతూ ఉంటాము, మనం పవర్ స్ప్రేయర్లు వాడకూడదు. అలాగే కొడుతూ ఉన్నప్పుడు మనం వెనుకకు నడవాలి తప్ప ముందుకు నడవకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి గడ్డి మందు కొట్టుకున్నప్పుడు. అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే కలుపు 3 నుంచి 4 దశలో ఉన్నప్పుడు, అంటే పంట కూడా అప్పటికి పెరిగి దాదాపు 20 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఈ కలుపు 3 నుంచి 4 దశలో, 3 ఆకుల దశలో, 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులను వాడాలి. మనకు దీంట్లో భాగంగా కేవలం కలుపు ఏది గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు మాత్రము ఫాప్ కెమికల్స్ అనేది వాడాలి. ఈ ఫాప్ కెమికల్స్ అంటే మనకు ప్రొపాక్విజాఫాప్ కానీ, క్విజలోఫాప్ కానీ, ప్రొపాక్విజాఫాప్ లేదా ఇంకా వేరే ఫాప్ కెమికల్స్ అనేది వాడాలి. ఈ క్విజలోఫాప్ ఇథైల్ అనే మందును అంటే ఎకరానికి 400 mlను తీసుకొని మనం ఎకరానికి వాడుకోవాలి. ఇది టర్గా సూపర్ అనే నామంతో మనకు బయట దొరుకుతుంది మార్కెట్లో. అలాగే ప్రొపాక్విజాఫాప్ దీన్ని మనం ఏజిల్ అనే నామంతో బయట దొరుకుతుంది. ఇది ఎకరానికి 250 ml 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ ఏదైతే గడ్డి జాతి కలుపు ఉందో అదంతా నిర్మూలన జరుగుతుంది. లేదు 2 రకాల కలుపు ఉంది అనుకున్నప్పుడు, వెడల్పాకు కలుపు ఉంది, గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు ఇమజితాపైర్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. ఇది వచ్చేసి 300 ml నుంచి 350 ml కూడా వాడుకోవచ్చు ఎకరానికి. దీంట్లో అడ్జువెంట్ అని, తర్వాత సాల్ట్ అనేది కూడా ఉంటుంది. సాల్ట్ వచ్చేసి సోడియం సాల్ట్, ఇది లీటర్ నీటికి 2 గ్రాములు మనం వాడుకోవాలి. అలాగే అడ్జువెంట్ కూడా 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. వీటి బయట నామం వచ్చేసి మనం మార్కెట్లో వీడ్ బ్లాక్, లగాను, పర్స్యూట్ అని దొరుకుతుంది. ఈ ఇమజితాపైర్ అనే మందు ఇది మనం పోస్ట్ ఎమర్జెన్సీగా మనం వాడుకున్నట్లయితే అన్ని రకాల కలుపు కంట్రోల్ అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది ఒడిస్సీ ఇమజితాప్లేర్ ప్లస్ ఇమజామాక్స్. ఇది కూడా మన కాంబినేషన్లో ఒడిస్సీ అనే నామంతో దొరుకుతుంది. ఇది కూడా 40 గ్రాములు 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే 200 లీటర్లలో అన్ని రకాల కలుపు కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వీటితో పాటుగా మనం అంతర్కృషి అనేది కూడా చేసుకోవాలి. కందిలో 50 రోజులప్పుడు లేదా 60 రోజులప్పుడు మనకు దొంతులతో కానీ, లేకపోతే నాగలతో కానీ, లేదా మనకు ఒకవేళ వెడల్పు వేసుకున్నట్లయితే 6 ఫీట్లు 7 ఫీట్లు వేసుకున్నట్లయితే ట్రాక్టర్తో కూడా మనకు రోటోవేటర్తో అంతర్కృషి చేసుకోవాలి. పంట 45 రోజులప్పుడు నిప్పింగ్ అనే ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేపట్టాలి. ఈ నిప్పింగ్ ఏంటంటే మనకు తల కొనలు ఒక 10 సెంటీమీటర్ల పైనుంచి తుంచి వేసినట్లయితే మనకు ఏదైతే సైడ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో పక్క కొమ్మలు అవి ఎక్కువ సంఖ్యలో వచ్చిన వాటికి కూడా దృఢంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల దాదాపు 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా మనకు ఈ రీసెర్చ్లో తేలింది. కాబట్టి అది విధిగా పాటించాలి రైతులు. ఇది సున్నితమైన నీటి తడులు చూసుకున్నట్లయితే మొగ్గ దశలో, తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలో ఖచ్చితంగా ఒక 2 తడులు బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా ఈ 2 పరిస్థితులలో మనం నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే ఒక 20 నుంచి 20% అధికంగా దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా మనకు ఒకవేళ వెసులుబాటు ఉంది అనుకున్నప్పుడు మనకు డ్రిప్ సిస్టంలో కూడా మనం కంది పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా కూడా మనకు ఫర్టిగేషన్ విధానంలో ఫర్టిలైజర్స్ అందియడం, డ్రిప్ ద్వారా మనకు కొద్దిపాటి నీటి తడులతోనే మనం కొన్ని ఎకరాలు ఎక్కువగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం ఈ రకంగా ఈ బిందు సేద్య పద్ధతులు వాడినప్పుడు ఒక 20 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా కూడా మనకు రుజువైంది.